बीआरएस सीनियर लीडर गुर्रमपल्ली यादगिरी, पुप्पला लक्ष्मण, पाशम नरेंद्र रेड्डी और दीगर बीआरएस लीडर्स ने आतापुर डिवीजन में घर घर जाकर बीआरएस चिवेला एमपी कैंडिडेट ज्ञानेश्वर मुदिराज के लिए इलेक्शन कैंपेनिंग की। आवाम से मुलाकात करते हुए बीआरएस चिवेला एमपी कैंडिडेट ज्ञानेश्वर मुदिराज को भारी अक्सरियत के साथ कामयाब बनाने की अपील की। जय तेलंगाना कारू गुर्तुके మన ఓటు कारू गुर्तुके कारू गुर्तुके గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపిస్తాము. ప్రతి రైతు ఏడవడమే జరుగుతుంది. ఏ ఊరు వెళ్ళినా కానీ రైతు ఏడవడమే జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ర్యాలీ కూడా ఆపేయడం జరిగింది. 2 days ఆపేయాలని చెప్పి చేశారు. కాకపోతే ఆపేసిన పబ్లిక్ తెలుస్తుంది. కంపల్సరీ మన తెలంగాణలో మన ఎంపీ సీట్లు 14 రావాలని కోరుకుంటున్నాను. వస్తే చాలా మంచిది. రైతుల బాధ చూడలేకపోతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎంపీ సీట్లన్నీ మన తెలంగాణ ప్రభుత్వంలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. భారీ ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుండి మేము బస్తీ డివిజన్ అధ్యక్షులం గారు ప్రతి ఒక్కరూ ఇంటింటి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం నిర్వహించాము. ఈరోజు పెద్ద భారీ బహిరంగ సభ. పరిపాలన కేసీఆర్ చేసినప్పుడు ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజుల 4 గ్యారంటీలు 6 గ్యారంటీలు చేస్తున్నారు. ఒక్క గ్యారంటీ అమలు కాలేదు. మరియు టీఆర్ఎస్ వస్తే నెక్స్ట్ ప్రతి ఒక్క ఏదైతే మన సీఎం సాబ్ కేసీఆర్ సార్ అన్నారో ప్రతి ఒక్కటి కరెంటు కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో చేస్తానని ఈ డివిజన్ తరఫు నుండి మేము భారీ ఎత్తున బహిరంగ సభ కానీ నిర్వహించడానికి జరిగినది. కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క మనవి. బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం జరగడం జరిగింది. దీనిలో మనం శ్రీరామరెడ్డి గారు అధ్యక్షులు మరియు సుభాష్ రెడ్డి గారు మరియు చితారి గారు మరియు రాజేందర్ రెడ్డి గారు, పుప్పాల లక్ష్మణ్ గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. కార్యకర్తలకు మరియు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఓటమి ఇంతకుముందు జరిగినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు ఇంటింటికి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతారు. మీ ఓటు అని చెప్పి అది చేస్తున్నారు.